హాయ్ గైస్, మనము ఈరోజు భూమి రియల్ ఎస్టేట్ డాట్ కామ్ అనే వెంచర్ని ఎందుకు స్టార్ట్ చేసినాం అనేది ఫస్ట్ పాయింట్. మామూలుగా రియల్ ఎస్టేట్ మనం ప్లాట్ కొనేటప్పుడు మెయిన్ ఛాలెంజెస్ ఏముంటాయంటే, ఏజెంట్కి రీచ్ అవుట్ అయినప్పుడు ఏజెంట్ ఉన్న లిస్టింగ్స్ మాత్రం మనకు చూపిస్తాడు. అండ్ దాంతోపాటు మనం ఆన్లైన్లో గూగుల్కి వెళ్ళి ప్లాట్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అని కొట్టినప్పుడు ఆ స్పెసిఫిక్ లొకేషన్ ప్లాట్ ఫర్ సేల్ మణికొండ అని కొట్టినప్పుడు కొన్ని లిస్టింగ్స్ మాత్రం వస్తాయి. మన రియాలిటీగా చూసుకుంటే మార్కెట్లో మణికొండలో 100 ప్లాట్స్ ఫర్ సేల్ ఉన్నాయి, కానీ మన ఏజెంట్ దగ్గర యాక్సెస్ 5 ఉన్నాయి అండ్ ఆన్లైన్ పోర్టల్లో 5 ఉన్నాయి. ఈ రెండు ఎఫర్ట్ తర్వాత ఇంకా ముందుకు వెళ్దామంటే మళ్ళీ ఇంకో ఏజెంట్కి వెళ్ళాలి. ఇంకో ఏజెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర మేబీ 5-6 ఉంటాయో మేబీ 10 ఉంటాయి అట్లా అనమాట. సో ఈ ప్రాసెస్ మన బిజీ లైఫ్లో మనకుండే ఒక వీకెండ్ ఇవి చూడడానికి. సో ఒక వీకెండ్లో ఎంత కవర్ చేస్తామో ఏమని చూస్తామో అది ప్రాక్టికల్లీ చాలా కష్టమైన పని. ఇంకో ఏజెంట్ పోవడం అంటే అది చాలామంది చేయలేరు. అది ఎందుకంటే ఏజెంట్ దగ్గర 5 ఉన్నాయి, ఇంకా అవుట్ సైడ్ ఇంకా బెటర్ లిస్టింగ్స్ ఉన్నాయని ముందు నీకు అది అట్లీస్ట్ అర్థమైతే నువ్వు అది చేంజ్ చేస్తావు. సో ఈవెన్ ఒకవేళ ఏజెంట్ మాట నెక్స్ట్ ఏజెంట్కి వెళ్ళినా కానీ అది లాంగ్ ప్రాసెస్. అది లాంగ్. ఇప్పుడు ఒక ఏజెంట్ దగ్గర లిస్టింగ్స్ కన్నా ఇంకో ఏజెంట్ దగ్గర వేరే లిస్టింగ్స్ ఉన్నాయని అర్థమైనప్పుడు మాత్రమే మనము నెక్స్ట్ ఏజెంట్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ యూజువల్లీ మనం ఆ స్టెప్ చేయడానికి డేర్ చేయం, మళ్ళీ టైం వేస్ట్ అది ఇది అనుకుంటాం. ప్లస్ ఆ ఏజెంట్ ఏమనుకుంటాడో అని కూడా మన మనసులో ఉంటుంది. సో ఇంకో పాయింట్ ఏమంటే, సో యాజ్ అ రిజల్ట్ ఈ రిజల్ట్లో ఒక బయ్యర్కి ఎక్స్పీరియన్స్ చాలా కష్టమవుతుంది అనమాట. సో మార్కెట్ ఉన్న 100 లిస్టింగ్స్లో ఓన్లీ 10 ఆర్ 15 లిస్టింగ్స్కి యాక్సెస్ ఉంది కాబట్టి రిమైనింగ్ 85కి యాక్సెస్ లేదు కాబట్టి 100లో 15కి యాక్సెస్ ఉన్న దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవడానికి హీఈస్ కంపైల్డ్ టు డూ. సో అప్పుడు అతను కాంప్రమైజ్ అవుతుండు. మార్కెట్ ఉన్న దాంట్లో బెస్ట్ అనేది అతనికి యాక్సెస్ ఉంటలేదు. సో దట్స్ వన్ ఫ్లా అనమాట. అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఎ సెల్లర్కి ఒక ప్లాట్ కానీ హౌస్ కానీ అమ్మేటప్పుడు ఒక సెంట్రలైజ్డ్ పోర్టల్ ఎక్కువ మంది ఆ వెబ్సైట్కి వస్తారు అని అనుకున్నప్పుడు, ఎక్కువ మంది రీచ్ అయినప్పుడు నీకు బెటర్ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఏమంటే ఇప్పుడు నో బ్రోకర్లో పెట్టినా కానీ చాలామంది నో బ్రోకర్ చూస్తలేరు. కొంతమంది చూసినా కానీ వాళ్ళు ప్రమోషన్ చేసుకో, ఇంత ప్రమోట్ చేస్తా అని దే కీప్ కాలింగ్. సో అది కొంచెం హెజిటేటివ్ ఉంటుంది ఆ ఫీలింగ్. ఒక ఏజెంట్కి ఇచ్చినా కానీ లిస్టింగ్ ఒక ఏజెంట్ ఆయన తెలిసిన విత్ ఇన్ సర్కిల్లో మార్కెట్ చేస్తాడు. అండ్ కొంతమంది ఈ మధ్య డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు, బట్ స్టిల్ ఎంతమంది డిజిటల్ మార్కెటింగ్ చేస్తారనేది తెలియదు. సో దానికి మనం ఏమంటే ఒక ఒక ప్లాట్ కానీ ఆ హౌస్ కానీ ఎక్కువ మందికి మార్కెట్ కావాలంటే పక్క డిజిటల్ మార్కెటింగ్ ఉండాలి. సో కాంటెంట్ ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ దాంతోపాటు మనము మన వెబ్సైట్లో కూడా లిస్ట్ చేసినాం. దాంతోపాటు ఇంకా ఆఫ్లైన్ ఛానల్స్ ఏమైనా ఉంటే దాంట్లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు. సో అట్లా చేసినప్పుడు నీ నీ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఎక్కువ మంది చూస్తారు కాబట్టి నీకు ఎక్కువ ఆఫర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంట్లో యూ కెన్ గెట్ ఎ బెటర్ ఆఫర్. సో పాయింట్ ఏమంటే మనము బెటర్ ప్రైస్కి బెటర్ టైంలో అమ్మే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మార్కెట్ 2026 ఇప్పుడు మార్కెట్ చాలా డౌన్ ఉంది. చాలామంది హౌస్ ప్లాట్ కానీ ఫర్ సేల్ పెట్టినారు, కానీ ఇంకా సేల్ అవుతలేదు. కానీ వాళ్ళ సిచ్యువేషన్ ఏముందంటే ది రియలీ వాంట్ టు సెల్ ఇట్. ఈవెన్ మార్కెట్ డౌన్ ఉంది, తక్కువకైనా అమ్ముదాము, రియల్లీ డబ్బులు అవసరం ఉన్నాయని అనుకున్నా కానీ అమ్మలేకపోతున్నారు. ఏమంటే ఈ ఏజెంట్ కానీ ఆర్ వాళ్ళు పెట్టే నో బ్రోకర్ డాట్ కామ్ వెబ్సైట్ కానీ ఎన్ఎఫ్ మార్కెటింగ్ చేయలేకపోతుంది. సో అందుకే మన పోర్టల్ ఏమంటే ఒక సెంట్రలైజ్డ్ వెబ్సైట్ లాగా ఉండి చాలామందికి మనం ఇది మార్కెటింగ్ చేసినప్పుడు అరే భూమి రియల్ ఎస్టేట్ డాట్ కామ్ ఇది వన్ ప్లేస్ టు గో అన్నట్టు అందరు ట్రాఫిక్ అక్కడ డైవర్ట్ అవుతుంది. దాంతోపాటు మనం డిజిటల్ మీడియా అంటే మన ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఇంక వేరే డిజిటల్ యాడ్స్ రన్ చేసినప్పుడు అక్కడి నుంచి కూడా కొంచెం ట్రాఫిక్ వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చూసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి యువర్ హయ్యర్ ఛాన్సెస్ టు సెల్ ద హౌస్ ఫాస్టర్ అట్ ఎ బెటర్ ప్రైస్. సో దట్స్ వాట్ ఇట్ నీడ్స్. ఈ మార్కెట్లో దట్స్ వాట్ ఇట్ నీడ్స్. ఏమంటే మార్కెట్ టఫ్ ఉన్నప్పుడే నీకు ఇన్నోవేషన్ అండ్ స్కిల్స్ అనేది, మార్కెటింగ్ ఎబిలిటీ అనేది అవసరం వస్తుంది అనమాట. దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ దిస్ సర్వీస్ టు ఎగ్జిస్ట్. సో మేము ఈ సర్వీస్ నుంచి బయర్స్కి సెల్లర్స్కి బెటర్ ప్రైస్లో బెటర్ బెటర్ ఎక్స్పీరియన్ బెటర్ ప్రైస్లో బెటర్ ఎక్స్పీరియన్స్తోని మనం ఈ సర్వీస్ చేద్దాం అనేది మన మెయిన్ గోల్ అనమాట. అండ్ మేము ఇది స్టార్టప్ లాగా స్టార్ట్ చేసినాము. సో మీకు ఎవరైనా ఈ సిమిలర్ స్పేస్లో ఉండి కొలాబరేట్ ఛానల్ పార్ట్నర్స్ లాగా కానీ వేరే పార్ట్నర్స్ లాగా కొలాబరేట్ ఎఫర్ట్ చేద్దామన్నా వీఆర్ విల్లింగ్ టు ఎంకరేజ్ దట్. ఎందుకంటే మేము ఎక్కువ మందితో పార్ట్నర్ అప్ అయ్యి తొందరగా ఎక్కువ మందికి రీచ్ కావాలనేది మా గోల్ అనమాట. మేము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంకో ఛాలెంజ్ ఈ ప్రాసెస్లో ఏంటంటే
ఇప్పుడు చాలా లిస్టింగ్స్ మన ఆఫ్లైన్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ దగ్గర ఉంటాయి అన్నమాట. ఏజెంట్స్కి వాళ్ళకి డిజిటల్ మీడియా కొందరికి తెలుసు, కొందరు పోస్ట్ చేస్తారు, అండ్ మెజారిటీ ఆఫ్ దెమ్కి తెలియదు, వాళ్ళు పోస్ట్ చేయరు, క్లోజ్ లూప్లో ఉంటాయి ఆ లిస్టింగ్స్ అన్నీ. మనం నెక్స్ట్ స్టెప్ ఏమంటే ఈ ఆఫ్లైన్లో ఉన్న లిస్టింగ్స్ని ఆన్లైన్లోకి తీసుకురావాలి. సో ఏజెంట్స్కి కొలాబరేట్ అయ్యి వాళ్ళని మనం ఫ్రీగా మన పోర్టల్లో లిస్ట్ చేసుకునేటట్టు అట్లా ఏమైనా చేసినప్పుడు స్లోగా మనం ఆఫ్లైన్ నుంచి లిస్టింగ్స్ ఆన్లైన్కి స్లో ప్రాసెస్లో అవుతుంది అనమాట. దట్స్ ద మెయిన్ ఛాలెంజ్ దట్ వీ నీడ్ టు డూ. దాని తర్వాత మెల్లిగా ట్రాఫిక్, యూజర్స్ ట్రాఫిక్ అని మెల్లిగా వస్తుంది. ఎక్స్పీరియన్స్ బెటర్ అవుతున్న కొద్దీ మనకు కొంచెం ఎక్కువ యూజర్స్ రావడం, ఎక్కువ సర్వీస్ వాల్యూ ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ బెటర్ ఉన్న కొద్దీ ఎక్కువ మంది యూజర్స్ వస్తారు. సో అది మన గోల్ అనమాట, అది మనం సాల్వ్ చేసే మెయిన్ ప్రాబ్లము. సో మీరు కూడా ఎవరైనా, మేము చాలామంది రీచ్ అవుట్ అయ్యారు మమ్మల్ని. ఏమంటే మేము హౌస్ అమ్ముతున్నాము, బట్ మాకు మా రియల్టర్ ఇంకా ఏం ఆఫర్స్ ఏం లేవు, ఇంకా వీ రియలీ వాంట్ సెల్ ఇట్ అని కొంతమంది రీచ్ అవుట్ అయినారు. బట్ పాయింట్ ఏమంటే దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద మార్కెట్. ఈ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేస్తే మీకు బెటర్ ప్రైస్కి బెటర్ టైం లైన్లో అమ్మే ఛాన్స్ మనకు ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ అవర్ గోల్ అండ్ దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ టు డూ. అండ్ లెట్స్ సీ హూ వాంట్ టు జాయిన్ ఇన్ దిస్ జర్నీ. అండ్ ఐ హోప్, లెట్స్ సీ హూ వాంట్స్ టు జాయిన్ ఇన్ దిస్ జర్నీ. అండ్ మీరు ఎవరైనా అమ్మాలనుకున్నప్పుడు మీరు మమ్మల్ని రీచ్ అవుట్ కండి, మేము ఫ్రీగా లిస్ట్ చేస్తాము. అండ్ డిజిటల్ మార్కెటింగ్ కూడా విల్ వర్క్ ఇట్ అవుట్ అనే ప్లాన్, ఎలా లిస్ట్ చేద్దాము అనేది చూద్దాము, ఫీజు ఎంత అని. బట్ వీఆర్ విల్లింగ్ టు డూ అట్ ఎ బెటర్ ప్రైస్ ఫర్ ఎ బెటర్ మార్కెటింగ్. అది గోల్ అనమాట. సో మీరు అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మమ్మల్ని రీచ్ అవుట్ కండి. బెటర్ ప్రైస్కి బెటర్ వేలో బెటర్ సర్వీస్ ఇవ్వడమే మన గోలు. సో లెట్స్ సీ హౌ వీ విల్ మూవ్ ఫార్వర్డ్. And thank you very much.